రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుకౌట్ నోటీసులు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారులు నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ నెల 13న కోటి రూపాయల విలువైన 3 డీడీలు సమర్పించింది. నిన్న మరొక 70 లక్షల డీడీలు ఇచ్చారు. మొత్తం 2 విడతల్లో కలిపి ఇప్పటి వరకు 1.7 కోట్ల డీడీలు అధికారులకు అందించారు. జరిమానా చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా పేర్ని నాని కుటుంబానికి అధికారులు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మొత్తం 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లుగా చెప్తున్నా ఆ సంఖ్య అంతకు మించే ఉంటుందంటున్నారు. వాస్తవంగా ఎన్ని బస్తాలు మాయమై ఉంటాయన్న విషయంలో నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో ఈ నెల 10న గోదాం యాజమాని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఈ నెల 13న బెయిల్ కోసం దరఖాస్తు చేయగా విచారణ గురువారానికి వాయిదా పడింది.